లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలను లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీలు ఎన్డీఏ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. స్పీకర్ అనే వ్యక్తి లోక్సభలో ఉన్న సభ్యులు అందరికీ సమానంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. 18వ లోక్సభలో ప్రతిపక్షాలకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ 18వ లోక్సభ మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, రాహుల్ గాంధీ గారు ప్రతి అంశం మీద మాట్లాడేటప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడం, వాళ్ళ సైడ్ నుంచి నిషికాంత్ దూబే తర్వాత కొంతమంది నాయకులకు ముఖ్యంగా అవసరం లేని సమయాలలో కూడా వాళ్ళకు మైక్ ఇచ్చి డిస్ట్రాక్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చే విధంగా హౌస్ని నడుపుతున్నందుకు అవిశ్వాస తీర్మానం పెట్టారు. దాంతోపాటు మహిళలు నరేంద్ర మోడీ గారిని అటాక్ చేయాలని వ్యూహం రచించారని చెప్పి కూడా ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానం ఈరోజు ముఖ్య అంశం. రెండోది పశ్చిమ ఆసియా, ఎస్పెషల్లీ ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉందో దీనిపైన కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము గతంలోనే చెప్పినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా కాకుండా ట్రంప్ ఆదేశాల మేరకే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏదైతే చట్టాలు ఇది ఎక్స్పోర్ట్స్కి సంబంధించి అంటే ఇంపోర్ట్స్కి సంబంధించి ఏదైతే దిగుమతులు అమెరికా నుంచి చేస్తున్నటువంటి దిగుమతులపై సుంకాలు విధించే విధము ట్రంపే వైట్ హౌస్ నుంచి డిక్లేర్ చేయడం, అంటే మన దగ్గర చర్చ చేయాల్సిన అంశాలను కూడా వైట్ హౌస్లో డిక్లేర్ చేస్తున్నారు. అంటే ఏ విధంగా ఈ యొక్క ప్రధానమంత్రి ట్రంప్ చేతిలోకి వెళ్ళి ట్రంప్ దగ్గర కాంప్రమైజ్ కావాల్సిన